ఓం శాంతి. దాది జానకీజీ క్లాసు. దాది అంటున్నారు, ఎంతెంత మనం అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తాము, అశరీరీ స్థితిలోనే నమ్రత మరియు మధురత వస్తుంది. మరి ఆ యొక్క మధురత, నమ్రత నిమిత్త భావం తీసుకొని వస్తుంది జీవితంలో. అది మనం నిమిత్త మాత్రంగా అయ్యేటువంటి పార్ట్ కూడా అభినయిస్తుంది. అప్పుడు మనం లైట్ యొక్క స్థితిని అనుభవం చేస్తాము అని అంటున్నారు దాది. కాబట్టి మూలవతనం, సూక్ష్మవతనంలో శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు కూర్చొని ఉన్నారు. వారు మనల్ని చూస్తూ ఉన్నారు. మరియు వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, శివబాబా, బ్రహ్మబాబా ఎంత నమ్రతతో, ఎంత ప్రేమతో, ఎంత మధురంగా వాటిని మనం మన యొక్క జీవితంలో అలవర్చుకోవటమే శ్రీమతమైంది. అదే బాబా మనకు నేర్పిస్తున్నారు. దీని ద్వారా మన యొక్క రికార్డ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది. ఆ యొక్క రికార్డే నన్ను చాలా మంచి పురుషార్థము చేయిస్తుంది మరియు బాబాకు సమీపంగా తీసుకొని వెళ్ళిస్తుంది. అలాగే బాబా యొక్క జతలో ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధం చేస్తుంది. కాబట్టి దాది అంటున్నారు, మన యొక్క రికార్డును మంచిగా ఉంచుకోవడానికి నమ్రతతో పాటు వాణి కూడా మధురంగా ఉండాలి అంటున్నారు. సంగమయుగంలోని ప్రతి సమయం అతీతమైనది. ప్రతిరోజు స్వయంలో నవీనత చూసి సంతోషం పెరుగుతుంది. సత్యత శక్తి మనలో పనిచేస్తుంది. బాబాపై ప్రేమకు ప్రమాణం సత్యతతో ఉండడం. నాకు బాబా పైన ఎంత ప్రేమ ఉంది అనేది అది సత్యత నిరూపిస్తుంది. లోపల సత్యత, సంబంధంలో నమ్రత మరియు మధురత చాలా సుఖదాయిగా తయారు చేస్తుంది. ఎక్కడ నమ్రత ఉండదో అక్కడ మధురత ఉండదు. ఎంత సత్యంగా ఉన్నా కానీ నమ్రత కొద్దిగా కూడా తక్కువ అవ్వకూడదు. మధురమైన వాణి సదా నిలిచి ఉండాలి. ఈ రికార్డు కూడా మంచిగా ఉంచుకోవడం శోభిస్తుంది. చాలా బాగా మాట్లాడే వారిలో కూడా కొద్ది కాలం తర్వాత సంశయరూపి రంధ్రం పడితే మొత్తం వెళ్ళిపోతుంది. ఏ విధమైన సంశయము మనలో రాకూడదు. లేకపోతే సంతోషమంతా వెళ్ళిపోతుంది. నిశ్చయంతోనే శక్తి లభిస్తుంది. సంశయం బలహీనులుగా చేసేస్తుంది. అందుకు బాబా అంటున్నారు, వారు హృదయపూర్వకంగా బాబా వారిగా అవ్వనివ్వదు. మరి బుద్ధి నిశ్చయంతో కూడుకొని ఉండడం తమపై తాము కృప చూపించుకోవడమే. అనగా ఎంత మన యొక్క బుద్ధి నిశ్చయంలో ఉంచుతామో అదే స్వయానికి స్వయం పైన దయ చూపించుకోవడం, కృప చూపించుకోవడం లాంటిది. ఇందులోనే నిశ్చయ బుద్ధి విజయిగా అవుతారు. మరియు సంశయ బుద్ధి వినశ్యంతి అనే స్లోగన్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. శాంతిలో కూర్చొనే అలవాటు ఉండాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మనం మురళి వినేందుకు మనకు 1 గంట చాలు. కానీ దాన్ని రివైజ్ చేయాలి. నాకు సమయం లేదు అన్న సాకులు ఎప్పుడూ చెప్పకూడదు. సమయం లేదు అన్న ఆలోచన వస్తే టైం టేబుల్ను చూడండి. రోజంతటిలో నేను ఏం చేస్తున్నాను అని గమనించండి. అనగా అమృత వేళ నుండి నేను రోజంతా ఏం చేస్తున్నాను అనే టైం టేబుల్లో చూడండి. 21 జన్మలే కాదు, మొత్తం 84 జన్మల కొరకు సంపాదన నేను చేసుకున్నానా? సంగమయుగంలోని ఈ గడియలు శ్రేష్ఠ పదవిని పొందే గడియలు. ఈ గడియలు అనగా ఈ సమయంలో మిగిలినవి ఏం చేస్తున్నావి? నేనేం చేస్తూ ఉన్నాను? ఇంకేం బాధ్యతలు ఉన్నా వాటన్నింటినీ కేవలం నిమిత్త మాత్రంగా చేస్తున్నాను. అబద్ధాలు, దొంగతనం, నింద మొదలైనవి చేసి ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఇప్పుడు సత్యం చెప్పడం మరియు సత్యంగా ఉండడం ద్వారా బుద్ధి ఎంత స్వచ్ఛంగా అయిపోతుంది. సమయం మిగిలి ఉంది. మంచి ఆలోచించే సమయం ఇప్పుడు లభించి ఉంది. అనగా మంచిని పొందేటువంటి, మంచిని
ఆలోచించేటువంటి సమయం కేవలం సంగమయుగమే బ్రహ్మాండాత్మలైన మనకు మిగిలి ఉంది. ఎవరినైనా నిందించడం, నిందను వినడంలో ఎంతో నష్టం ఉంది. నిందించేవారు ఎంత మంచి రూపాన్ని తయారు చేస్తారు అంటే అది చెప్పడానికే వీల్లేదు. నిందించే వారి నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో ఎవరైనా అవమానపరిచినట్లుగా భావించనీయండి. దాని కొరకు ప్రతి ఆత్మ తన అంతిమమును బట్టి గతి ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఒకటేమో వినాశకాలంలోని అంతిమ కాలం, ఇంకొకటి వృద్ధులుగా అయ్యే మరణిస్తాము అన్నది కూడా ఏమీ లేదు. శరీరపు అంతిమ కాలం కూడా ఉంది. ఎందుకంటే ఇది కలియుగం యొక్క అంతిమం కనుక శరీరం ఏ సమయంలో వదిలేస్తామో తెలియదు. అందుకు కలియుగం అంతిమ సమయము అన్నప్పుడు ఈ సృష్టిలో ప్రతిదీ కూడా అంతిమ సమయమే. కనుక 84 జన్మల అంతిమానికి కూడా ఇది అంతిమం. సదా ఇది బుద్ధిలో గుర్తించుకోండి. ఎవరికైతే సదా ఇది గుర్తుంటుందో వారికి ఒక్క బాబా తప్ప ఇంకేమీ గుర్తుండదు. ఈ చాలా కాలపు యొక్క అభ్యాసం మనకు ఉపయోగపడుతుంది. ఇంకేమీ గుర్తుకు రాకూడదు అన్న అటెన్షన్ మనలో ఉండాలి. ఎవరి అవగుణాలను ఏ విషయంను గుర్తుకు రాకూడదు, ప్రయత్నించినా గుర్తుకు రాకూడదు. ఎవరికైతే వ్యర్థమైన గతించిన లేక భవిష్యత్తు గురించి ఏ ఆలోచనలు రావు వారే భాగ్యవంతులు. అనగా వారు ప్రజెంట్లో జీవిస్తున్నట్లు, గతంలో కాకుండా, సో భవిష్యత్తు కాకుండా ప్రజెంట్ యొక్క ఫలాలను తినేటువంటి వాళ్ళు వారే భాగ్యవంతులు. అడుగడుగులోనూ బాబా స్మృతి శక్తి కోటాను రేట్ల సంపాదనను కలిగిస్తుంది. అందుకే బాబా అంటారు, శాంతిలో కూర్చున్న శృతి నడుస్తూ ఉన్నా, అనగా శాంతిలో కూర్చున్న శృతి ఉండాలి, నడుస్తూ ఉన్న శృతి ఉండాలి, పడుకొని ఉన్నా కూడా శృతి ఉండాలి, మెలకువగా ఉన్న శృతి ఉండాలి. అలాగని నిద్రాజీతులు అంటే పడుకోకుండా ఉండమని కాదు. ప్రకృతి జీత్ అనగా ప్రకృతి వివేకంతో నాకు తోడవ్వాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఆత్మకు దీవెనలు లభిస్తాయి, అందరి ప్రేమ లభిస్తుంది. అయినా దీనిపై మోహం పెట్టుకోకూడదు. మోహం ఉంచుకున్నట్లయితే దీవెనలు లభించవు, ప్రేమ పని చెయ్యదు. నిశ్చయంతో విజయం ఉంది. భావనకు భేద, నమ్మకం యొక్క బలం 3 పని చేస్తాయి. అనగా నిశ్చయంతో విజయం, భావనకు బేడ, నమ్మకం యొక్క బలం, ఈ 3 పని చేస్తాయి. కావున నిశ్చయపూర్వకమైనటువంటి సంకల్పాలు వాటంతటవే వచ్చేస్తాయి. డ్రామా జ్ఞానంపై నిశ్చయం, బాబాపై ఎంతో భావన ఉంటే ఇక బుద్ధిని నడిపించే అవసరమే లేదు. డ్రామా జ్ఞానం పైన నిశ్చయం మరియు బాబాపై మనకెంతో ప్రేమ భావన ఉంది అంటే అక్కడ మన బుద్ధి నడిపించవలసినటువంటి అవసరం లేదు. మనకు సఫలం చాలా మంచిగా లభిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఒకే బలం, ఒకే విశ్వాసం ఉంటుంది. కావున లోపల ఎవరైతే తమలో తాము ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారో వారి వద్ద సంతోషం మరియు శక్తి జమ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకునే నిశ్చయం ఏర్పరచుకున్నారు. భగవంతుడు 3 లోకాలకు అధిపతి. వారు మనల్ని కూడా 3 లోకాలకు అధిపతిగా తయారు చేస్తున్నారు. ఇవి కేవలం సహజమైన విషయం కాదు. మేము అధిపతులం అని కేవలం జ్ఞానం మాత్రమే కాదు మనకుండేది. మనం కావాలనుకుంటే సూక్ష్మవతనంలో ఉండవచ్చు, మరియు మూలవతనంలో ఉండవచ్చు, లేక ఇక్కడ నిమిత్త మాత్రంగా పాత్రను అభినయించినట్లు నిమిత్త మాత్రంగా పాత్రను అభినయిస్తే లైట్గా అయిపోతాం. మళ్ళీ పైన వాడి నుండి శక్తి లభిస్తే మధ్యలో సూక్ష్మవతన వాసులుగా అయిపోతాం. అనగా శివబాబా నుండి మనకు శక్తి లభిస్తే మధ్యలో సూక్ష్మవతన వాసులుగా అయిపోతాం. ఒక్క బాబా మూలవతన్ వాసి సూక్ష్మవతనంలో ఇరువురు కలిసి కూర్చుని ఉన్నారు. మూలవతన్ వాసి శివబాబా,
మరియు సూక్ష్మవతనంలో బ్రహ్మా బాబా ఇద్దరు చాలా మంచిగా కలిసి కూర్చున్నారు. వారు మన కోసమై మనకు అటువంటి స్థితిని తయారు చేసుకోవడం కోసం కూర్చుని ఉన్నారు. ఇది బాబా బాధ్యత. పావనంగా తయారు చేసే తీసుకొని వెళ్ళాలి. కావున బాబా చదువును చదివిస్తున్నారు, మార్గదర్శకునిగా అయ్యి నేర్పిస్తున్నారు కూడా. ఎందుకంటే మూలవతనంలోకి పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు. అలాగే సుఖధామంలోకి అశాంతమయమైన దుఃఖిత ఆత్మలు ఎవ్వరూ వెళ్ళరు. మనకు సత్యయుగంలో ఏదైతే కావాలో దానిని బాబా తామంతట తామే ఇచ్చేస్తున్నారు. ప్రకృతి దాసిగా ఉంటుంది, శరీరం కూడా మంచిది లభిస్తుంది, ఏమి ఆలోచించవలసినటువంటి పని ఉండదు. మరియు ఈ విషయాలన్నింటి నుండి ఫ్రీగా అయి ఉండండి. ఎంతగా నిశ్చింత స్థితి, అకర్త స్థితి ఉంటుందో చూడండి. అప్పుడు సుఖ దుఃఖాలలో, మాన అపమానాలలో అభోక్తగా అయిపోతారు. అంటే వాటిని స్వీకరించరు. సుఖ దుఃఖాలు, మాన అపమానాల నుంచి అభోక్తగా అయిపోతారు సంగమయుగంలో. ఇవి గుప్తమైన లోపల ఉండి మన నిశ్చయం యొక్క బలాన్ని జమ చేసిస్తాయి. అనగా లోపల ఉండి చేసే సత్యమైన పురుషార్థాలు. ఇది సదా ఏకరసంగా కొనసాగుతూ ఉండాలి. ఇలా చాలా కాలంగా మన నిశ్చయం యొక్క బలం జమ అయినప్పుడు నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. కనుక ఎంతెంత మనలో నిశ్చయం పెరుగుతూ ఉంటుందో అంత మనం బాబాతో చాలా మంచిగా పాత్ర అభినయిస్తాం. ఎవరైతే బాబాని చూస్తారో మరియు స్వయాన్ని చూసుకుంటారో వారే సంఘటనలో సఫలం పొందగలుగుతారు. ఇతరులను చూడవలసి వస్తే వారి విశేషతని చూడండి, కానీ లోపల బాబాని చూడండి. అనేక రకాల సంకల్పాలైతే వస్తాయి, కానీ ఏ సమయంలోనైనా మన అంతిమ సమయం రాగలదు అని బాబా తెలియజేస్తూ ఉన్నారు. అందుకు పిల్లలు మమ్మ చెప్పేవారు ప్రతి గడియ అంతిమ గడియ అని అనుకోండి. అప్పుడు మనలో ఉండేటువంటి యొక్క నిస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఇతరులను చూసేటువంటి కుసాంగత్యం ఏదైతే ఉందో అది మన నుండి అతీతంగా అయిపోతుంది. అందుకే మన బాబా కంటాము, మన బాబా సత్యం శివం సుందరం. వారి జన్మను మనం జరుపుకుంటాం, వారికి మరణం అనేదే లేదు. ఇది అద్భుతం కదా. మరి వారే వచ్చి తిథి తారీఖు వేళ కూడా లేవు, కానీ శివరాత్రిని జరుపుకుంటాం. మరి రాత్రి వేళలో వచ్చేటువంటి అంధకారం అంతం చేసేస్తారు, మరియు సత్యయుగాన్ని తీసుకొని వస్తారు. పిల్లలైనా మనల్ని మేల్కొల్పుతున్నారు. మనల్ని మేల్కొల్పి ఇక అందరినీ కూడా మేల్కొల్పండి అని మనకు ఈ బాధ్యత బాబా ఇచ్చారు. కనుక ఈ బాధ్యత మనం బాబా యొక్క జతలో ఉంటూ బాబా ఇచ్చినటువంటి బాధ్యతను చాలా నిమిత్త మాత్రంగా ప్రేమతో మరియు మధురతతో నిర్వర్తించాలి. ఓం శాంతి.